హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హెల్తీ స్టెఫ్ అండ్ వెల్కమ్ టు డే 22 మంతెన్గా డైట్లో ఈ రోజుకి 22nd డే అనమాట. ఆల్మోస్ట్ 3 వీక్స్ అయితే కంప్లీట్ చేసేసాం మనం. సో ఇదంతా మీ వల్లే ఇక్కడి వరకు వచ్చా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. సో ఇంకా బాగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను 90 డేస్ కంప్లీట్ చేసేసేలాగా. సో వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు వీడియో లైక్ చేస్తే నన్ను మోటివేట్ చేసినట్టే. అండ్ ఈరోజు అంతా ఏం చేశాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు చూపిస్తాను. అలాగే వెయిట్ కూడా తగ్గాము నిన్నటికంటే. సో అదంతా కూడా ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తాను. ఈరోజు ఎంత వెయిట్ ఉన్నాను ఏంటి అనేది, అలాగే ఫుడ్ కూడా ఈరోజు ఏం తిన్నాను ప్రతిదీ కూడా నెక్స్ట్ చూపిస్తాను. అండ్ అలాగే వెయిట్ అయితే రెడ్యూస్ అవుతున్నామండి, గ్రాడ్యువల్గా తగ్గుతున్నాం. సో మెల్లగా తగ్గడమే చాలా హెల్దీ అనమాట. సో రోజు కొంచెం కొంచెం తగ్గాలి. రోజుకు 1 కేజీ తగ్గిపోతే అది అన్హెల్దీ కదా. సో అలా తగ్గకూడదు రోజుకు 1 కేజీ లాగా. నెక్స్ట్ అలాగే మనం ఏది కూడా ఒక్క రోజులోనే 10 డేస్లోనే వచ్చేదండి. రోజు కన్సిస్టెంట్గా చేస్తేనే మనకి ఏదన్నా కొంచెం తెలుస్తుంది అనమాట డిఫరెన్స్ అనేది. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈరోజు ఏం చేశానో అంత చూపిస్తాను, చూసేయండి ఓకేనా. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో నెక్స్ట్ డే 23 కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే. వీడియో అయితే ఎవరికైనా యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి ఓకే. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఏమైందో చూడండి. రోజు మార్నింగ్ లేచేసరికి 6 అయిపోయిందండి. ఇంక లేచిన వెంటనే లీటర్ పావు వాటర్ తాగేస్తాను కదా. సో వాటర్ రెడీగా పెట్టుకున్నా. నెక్స్ట్ ఈరోజు ఒక 4-5 డేస్ నుంచి క్లైమేట్ చాలా చల్లగా ఉంటుందన్నమాట. 4-5 డేస్ నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి. సో వామ్ వాటర్ తాగుతున్నారా నార్మల్ వాటర్ తాగుతున్నారా అని అడుగుతున్నారు కదా. నేను నార్మల్ వాటరే తాగుతున్నాను. సో నా క్లైమేట్ చల్లగా ఉన్నా సరే నాకు కొంచెం వామ్ వాటర్ ఏదోలా అనిపిస్తుంది. సో నేను రూమ్ టెంపరేచర్లోనే వాటర్ చల్లగానే తాగుతాను అనమాట, ఎర్లీ మార్నింగ్ వాటర్ కూడా. నెక్స్ట్ మీరు వామ్ వాటర్ కూడా తాగొచ్చు, అది ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. బట్ నేనైతే నార్మల్ వాటరే తీసుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడతారు కదా వాటర్ తాగడానికి. సో ఫస్ట్ డే 1 గ్లాస్, సెకండ్ డే 2 గ్లాసెస్ అలా తాగినా బాగానే ఉంటుంది, అలవాటు అవుతుంది. లేదు ఒక 5 మినిట్స్ గ్యాప్లో వాటర్ మొత్తం కంప్లీట్ చేసినా కూడా బాగానే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ కొంతమంది ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగడానికి కూడా ఇష్టపడరు కదా. సో అలా కూడా మనకి అంత వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది, తాగబుద్ధి అవ్వదు. సో అలాంటప్పుడు మనం ఫస్ట్ యోగా, ప్రాణాయామ, అలాగే సూర్య నమస్కారాలు కానీ వర్కౌట్ కానీ చేసుకుని వాటర్ తాగితే మనకి బాగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం యోగా కానీ ప్రాణాయామ కానీ సూర్య నమస్కారాలు కానీ ఇవన్నీ చేసి ఉంటాం కదా, కొంచెం బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో వాటర్ చక్కగా తాగేయగలం అనమాట, ఈజీగా వాటర్ అయితే కంప్లీట్ చేయగలము. ఫస్ట్ 2-3 డేస్ నేను ఇబ్బంది పడ్డాను కానీ నాకు నెక్స్ట్ నుంచి అలవాటు అయిపోయింది అనమాట. ఇలా వాటర్ అయితే కంప్లీట్ చేసేసండి, లీటర్ పావు వాటర్. సో లేచిన వెంటనే ఇదే చేస్తాను ఫస్ట్ స్టెప్. ఇంకా వెయిట్ విషయానికి వస్తే నిన్న 66.65 ఉన్నాం కదా, ఈరోజు 66.55 అనమాట. అంటే ఆల్మోస్ట్ నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఒక 100 గ్రామ్స్ అయితే తగ్గామన్నమాట. సో వెయిట్ ఎప్పుడు ఇలా మెల్లగా తగ్గుతూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ లేచిన వెంటనే మనం వాటర్ తాగిన వెంటనే ఇంకా మనం ప్రాణాయామ, యోగా లాంటివి చేయకూడదు కదా. వాటర్ ఒక 40 మినిట్స్ గ్యాప్ ఇస్తాను అనమాట. సో ఈ గ్యాప్లో వర్క్ అది చేసుకుంటాను. సో ఇక్కడ ఒక హెల్దీ రెసిపీ అండి, ఇది చాలా యూజ్ అవుతుంది మీకు కూడా బ్రేక్ఫాస్ట్కి, అలాగే వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇది రాగి ఉప్మా అండి. మనం నార్మల్ ఎలా ఉప్మా చేసుకుంటామో అలాగే తాలింపు వేసేసుకుంటాం. వేసుకున్నాక 1 కప్పుకి 1 కప్పు రాగి పిండి తీసుకుంటాం అనమాట. అంటే ఈక్వల్ క్వాంటిటీస్ అనమాట. 1 కప్పు ఏమో రాగి పిండి, అలాగే ఇంకొక కప్పు ఉప్మా నూక. సో యాజ్ యూజువల్గా మనం ఉప్మా తాలింపు ఎలా వేస్తామో అలా వేసేసి మీకు నచ్చిన కూరగాయలు ఏమైనా ఉంటే వేసి తాలింపులో వేయించాలన్నమాట. నెక్స్ట్ ఇలాగా ఉప్మా నూక మనం నార్మల్గా వాటర్లో ఎసరు వేస్తాం కదా, అలా కాకుండా ఫస్ట్ ఉప్మా నూక కొంచెం వేయించాలన్నమాట, కొంచెం దోరగా. నెక్స్ట్ ఇది వేగిన తర్వాత సేమ్ క్వాంటిటీతో ఏ కప్తో అయితే మనం ఉప్మా నూక తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీతో రాగి పిండి కూడా వేసుకుని వేయించుకోవాలి బాగా. ఇవి రెండు వేగుతున్నప్పుడే మనం కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా వేసి వేయించేసుకోవాలండి. సో ఇవి రెండు బాగా వేగిన తర్వాత అప్పుడు కొంచెం మనం నార్మల్గా ఎసరు ఎలా వేస్తామో అలాగే వేసేసుకోవచ్చు. బట్ కొంచెం నీళ్ళు తక్కువ వేసి, ఆల్మోస్ట్ 2 కప్పులకి 1 కప్పు వేస్తే సరిపోతుంది. 1 కప్పు వేసి ఉడికిస్తే సరిపోతుంది అనమాట, ఉప్మా పొడి పొడిలాడుతూ వస్తుంది. సో ఈ ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి పిల్లలు నార్మల్గా రాగి జావ అది తాగరు కదా. సో ఇలా రాగి ఉప్మా పెడితే చాలా బాగా తింటారనమాట. ఇక్కడ నేను కరివేపాకు పచ్చడి పెట్టాను కాంబినేషన్ కింద. కొబ్బరి చట్నీ అయితే ఇంకా బాగుంటుంది, అలాగే వేరుశనగుల చట్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ టీ అండి. చాలామంది కింద కమెంట్ చేస్తున్నారు మాకు టీ అలవాటు ఉంది, పోవట్లేదు, మేము డైట్ చేయలేకపోతున్నామని. సో కింద ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి టీ లవర్స్. నెక్స్ట్ ఇక్కడ ఇంకా సూర్య నమస్కారం స్టార్ట్ చేస్తాను అనమాట. ఒక 40 మినిట్స్ గ్యాప్ ఇస్తాను. వాటర్ తాగిన వెంటనే అసలు మనం చేయలేము, అలాగే చేయకూడదు కూడా. సో ఇంకా వాటర్ తాగిన వెంటనే చేయకూడదు కాబట్టి ఒక 40 మినిట్స్ గ్యాప్ తీసుకుని ఇంకా సూర్య నమస్కారాలు అవి కంప్లీట్ చేస్తాను అనమాట.
అలా ఇంకా యోగా, ప్రాణాయామ, సూర్య నమస్కారాలు లాంటివి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా సెకండ్ టైం కూడా వాటర్ కంప్లీట్ చేస్తాను అనమాట. సో ఇక్కడికైతే అలా 2.5 లీటర్స్ అయితే వాటర్ కంప్లీట్ అయిపోతుంది నాకు ఎర్లీ మార్నింగే. నెక్స్ట్ నాకు 9కి వెజిటేబుల్ జ్యూస్ టైం అయిపోయింది కదా, అది చేసుకుంటూ పక్కనే చేస్తున్నాను అనమాట. ఇది మీకు చూద్దాం అని షూట్ చేశాను. నార్మల్గా అయితే మా ఇంట్లో ఎవరు అసలు కాకరకాయ తినరు. ఇది లాస్ట్ టైం నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక తెలంగాణ ఆమె దగ్గర నేర్చుకున్నాను. దీన్ని వాళ్ళు కాకరకాయ తొక్కు కారం అంటారటండి. సో ఫస్ట్ కాకరకాయలు చక్రాల కింద కట్ చేసి వాటిని నూనెలో దోరగా వేయించేసుకుని నెక్స్ట్ ఆ నూనెలోనే తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయలు. నెక్స్ట్ ఇది చింతపండు గొజ్జు అండి. అంటే చింతపండు మనం ఎలా తీసుకోవాలంటే 2 కప్స్ కాకరకాయ ముక్కలు అయినాయి అనుకో 1 కప్ చింతపండు తీసుకోవాలన్నమాట. ఆ చింతపండు ఉడకపెట్టి వేడి నీళ్ళలో ఉడకపెట్టి అది మనం గ్రైండ్ చేసుకోవాలి చల్లారాక. అది గ్రైండ్ చేసినప్పుడే దాంట్లోనే 1 కప్పు కారం, అంటే ఎన్ని కప్పులు మనకి 2 కప్స్ కాకరకాయ అయిందనుకో 1 కప్ కారం వేయాలి. అలాగే ఒక 1/2 కప్పు సాల్ట్ వేయాలి. అందులోనే సాల్ట్, పసుపు వేసేయాలి. నెక్స్ట్ 1 స్పూన్ ఆవాలు, అలాగే 1/2 స్పూన్ మెంతులు, అవి కూడా గ్రైండ్ చేసి పేస్ట్ పట్టేసి ఇంక దాంట్లోనే వేసేయాలన్నమాట. సో వీటిని అలాగా నూనెలో ఆ తాలింపులోనే ఆ పేస్ట్ వేసేసి కొద్దిసేపు మగ్గించాలన్నమాట. మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గిస్తే అది బాగా దగ్గరికి అయ్యి ఉడుకుతుంది. ఇంకా అది ఉడికిన తర్వాత ఇంకా లాస్ట్లో మనం ముందు వేయించుకున్న కాకరకాయలు వేసేస్తే ఇంకా కాకరకాయ తొక్కు కారం రెడీ అయిపోయినట్టే. నార్మల్గా అయితే అసలు మా ఇంట్లో ఎవరు తినరండి కాకరకాయ, నేను కూడా, మా వారు అయితే అసలు తినరు. సో ఇది చాలా బాగా నచ్చింది నాకు హైదరాబాద్ వెళ్ళినప్పుడు. ఇది చేసిన తర్వాత ఇంట్లో అందరికీ నచ్చింది. సో ఈసారి నుంచి ఇంక ఇలాగే చేయాలి కాకరకాయ అనిపించింది. సో ఇది మీరు కూడా చాలామంది ఇలా చేసే ఉంటారు కదా, కమెంట్ చేయండి కింద ఒకవేళ మీరు కూడా ఇలాగే చేసేటట్లయితే. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేయకపోయి ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ అయితే చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది అనమాట. సో ఇది ఇంక నేను చీట్ డే రోజు అంటే సండే కానీ మండే కానీ వేసుకుని తింటాను. ఇప్పుడు మనమైతే టేస్ట్ చూడకూడదు కాబట్టి ఇంకా ఈరోజు అయితే నేను ఇంక తినలేదనమాట. సో ఇప్పుడు నాకు ఇది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఒక పక్క నుంచి వాయిస్ ఓవర్ ఇస్తుంటే. ఇలాంటివన్నీ చేస్తూ మనం డైట్ చేయడం కూడా చాలా చాలా కష్టం అండి. మన మనసుని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అది ఏ విషయంలో అయినా కానీ, ఫిట్నెస్ విషయంలో కానీ, లేకపోతే మన కెరీర్ విషయంలో కానీ, లేకపోతే చదువులో కానీ, ఏదైనా గోల్ అనుకున్నామంటే మనం మన మనసుని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలన్నమాట ప్రతి విషయంలో. హలో, 9 అవుతుందండి ఇప్పుడు మార్నింగ్. సో 9కి మనం ఏదో ఒక జ్యూస్ తాగాలి కాబట్టి ఈరోజు వెజిటేబుల్ జ్యూస్ అనమాట. సో మన సబ్స్క్రైబర్స్ అయితే అందరికీ తెలుసు నేను ఏమేమి వేస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇందులో టమాటో, బీట్రూట్, అలాగే ఆనపకాయ, క్యారెట్ వేసాను. అలాగే కొంచెం పుదీనా, అలాగే కొంచెం కరివేపాకు అనమాట. సో పుదీనా, కరివేపాకు ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు. కరివేపాకు కంటికి మంచిది, అలాగే పుదీనా స్మెల్ బాగుంటుంది. దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఐరన్ అవి ఉంటాయి కాబట్టి పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది 250 ml అండి. ఇది 250 ml తాగొచ్చు. 1 క్యారెట్, అలాగే 1/2 బీట్రూట్ పీస్, నెక్స్ట్ ఒక క్యారెట్ సైజ్ అంత ఆనపకాయ ముక్క, అండ్ అలాగే 1 టమాటో. సో ఇవి అవి 4 గ్రైండ్ చేసి మనం జ్యూస్ చేసుకుంటే ఇంత వస్తుంది అనమాట. 250 ml వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ఓకే, ఆ బీరకాయ, కీర దోసకాయ కూడా వేసుకోవచ్చు. బట్ నాకు రోజు అవైలబిలిటీలో ఉండేవి, నాకు ఇష్టమైనవి ఇవే. అంటే వెజిటేబుల్ జ్యూస్ స్మెల్ ఇవి బాగుంటాయి అనమాట. సో మనకి వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మనకి జ్యూస్ ఇందులో వాటర్ అయితే ఏం వేయనవసరం లేదు. మనకి ఫస్ట్ మనం జ్యూస్ చేసినప్పుడు ఒక ఆర్డర్లో వేసుకోవాలి వెజిటేబుల్స్. ఫస్ట్ టమాటో వేయాలి, నెక్స్ట్ ఆనపకాయ వేయాలి, నెక్స్ట్ క్యారెట్, అలాగే లాస్ట్లో బీట్రూట్. అలా ఫస్ట్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్ వేసామంటే ఇంక మనం వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు ఎక్స్ట్రా. సో చక్కగా అదే గ్రైండ్ అయిపోతుంది, మనం ఏ వాటర్ వేయక్కర్లేకుండా. సో ఇంత అయితే వస్తుంది అనమాట. 250 ml అయితే వస్తుంది. ఓన్లీ 1 వెజిటేబుల్స్ చిన్న చిన్న పీస్కి మనం ఒకళ్ళు తాగడానికి అయితే సరిపోతుంది కరెక్ట్గా. ఓకే, సో కరెక్ట్గా 9 అవుతుంది టైం. ఇప్పుడు నేను వెజిటేబుల్ జ్యూస్ తాగేస్తున్నాను అనమాట. ఇంకా 11:30కే లంచ్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కదా, సో 11కే స్టార్ట్ అయిపోతుంది. సో ఈరోజు 2 గుప్పెళ్ళేమో ఇవి నానపెట్టిన వేరుశనగలు పెట్టాను, అలాగే ఒక గుప్పెడు పెసలు పెట్టాను అనమాట, స్ప్రౌట్స్ వచ్చినవి, అలాగే ఒక జామకాయ, నెక్స్ట్ ఇంకా ఒక క్యారెట్ పెట్టాను అనమాట. సో రోజు ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది. మనకి చేంజ్ అయితే ఇంకా బొబ్బర్లు అవి చేంజ్ అవుతాయి. ఒక్కొక్కసారి బొబ్బర్లు పెడతాను, బొబ్బర్లు కానీ పెసలు కానీ స్ప్రౌట్స్ వచ్చినవి పెడతాను అనమాట. ఇంకా వేరుశనగలు అయితే కామన్, రోజు రెగ్యులర్గా పెట్టుకుంటాను, చాలా మంచిది కాబట్టి హెల్త్కి. నెక్స్ట్ వెజిటేబుల్స్ మార్చుతూ ఉంటాను అనమాట. ఒక కీరా కానీ, క్యారెట్ కానీ, నెక్స్ట్ ఇక్కడ ఒక జామకాయ పెట్టాను అనమాట. మీకు నచ్చితే ఇంకొక 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా పెట్టుకుని కడుపు నిండా తినచ్చు అనమాట. సో ఈ డైట్లో అయితే చక్కగా కడుపు నిండా తినచ్చు మనమైతే. సో కడుపు నిండా తినచ్చు. ఈ ఫుడ్లో మాత్రం ఏమాత్రం మనం కడుపు మార్చుకోవసరం లేదు. రెగ్యులర్గా ఈ స్ప్రౌట్స్ అవి తినడం వల్ల ఇంటర్నల్గా ఎంత యూజ్ ఉంటుందో మనకి అవుట్ సైడ్ కూడా అంతే బాగుంటుందండి. ఫేస్ ఎక్సర్సైజ్ బాగా జరుగుతుంది అనమాట.
జాలైన వస్తుంది ఇవి రోజు తినటం వల్ల, మౌత్ ఎక్సర్సైజ్ బాగా జరుగుతుంది. ఇంకా 5కి డిన్నర్ స్టార్ట్ అయిపోతుంది. ఇంక ఈరోజు ఒక పొమోగ్రానేట్ దానిమ్మ పెట్టుకున్నాను, దానిమ్మకాయతో పాటు ఇంకొక కీరాకు పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్, అలాగే ఒక నువ్వులుండి పెట్టుకున్నాను. మీకు ఇంకా కావాలనుకుంటే కడుపు నిండా ఫ్రూట్స్ పెట్టుకోవచ్చండి, చక్కగా తినొచ్చు. ఇంకా డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎవరికైనా యూస్ఫుల్గా ఉందనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్.